ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. 2026 జనవరి మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తప్పకుండా అండి. కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని. కుంభరాశి వాళ్ళకి సహజసిద్ధ లక్షణం ఏంటంటే జాలి దయ ఎక్కువగా ఉంటాయి. అంటే జాలి దయ అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటాలు, తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ అడగలేకపోవటాలు, ఏమనుకుంటారనే ఉద్దేశము, ప్రతి వాళ్ళ మీద జాలి దయ వల్ల డబ్బులు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఆలోచన సరళ అంటే ఏమో పాపం అయ్యో పాపం అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆ ఆలోచన వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనర్థాలకు దారితీసే అవకాశాలు ఒక 6 మెంబర్స్కి అంటే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్కి అలా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్రాక్సిమేట్లీగా. బట్ ఈ నెలలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడింది. ధనస్సు మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది 4 గ్రహాల యొక్క కలయిక, రవి బుధులు శుక్ర కుజుల యొక్క కలయిక. అయితే ధనస్సు మకర రాశిలో జరిగింది. శని మీనరాశిలోను, గురువు మిథున రాశిలో వక్రగతిలోను, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చారు సింహరాశిలో. ఇది సంచార యోగం. ఈ సంచార యోగంలో ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకుని ముందుకెళ్తాం. అర్థం చేసుకుంటే అపార్థాలు ఉండవు అని అర్థం. అంటే అండర్స్టాండింగ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకుని భావనలో ఉండటం అనేది చాలా మంచిది. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు కాకుండా కలహాలు లేకుండా చూసుకోవటం ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. అలానే వీళ్ళకి శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటారు. అంటే ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మెరుగుపడే అవకాశాలంటే మనం మెరుగు చేసుకుంటే అవకాశం ఉంటుంది. కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. నేనేం పని చేయనండి, నేను బద్ధకంగా ఇంట్లో కూర్చున్నా అంటే గ్రహాలు ఏం చేయలేవు, దేవుడు ఏం చేయలేడు, శివుడు పరమేశ్వరుడు కూడా ఏం చేయలేడు. గ్రహాల యొక్క అనుకూలత, శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండటం వల్ల ముందుకు వెళ్ళండి, దూసుకుని వెళ్ళండి, మీరు పని చేసే పని చేయండి. కానీ ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ బర్త్ చార్ట్కి సంబంధించిన ఫలితాలు కావు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏమిటి అంటే కుంభరాశి వాళ్ళకి 7వ స్థానంలో కేతు ఉండటం, ద్వితీయ స్థానంలో శని ఉండటం వల్ల కుటుంబ పరంగా విభేదాలు రాకుండా చూసుకోవటం ఒకటి. అలానే పంచమంలో గురువు ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత హాస్పిటలైజేషన్కి కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులు వేరే వ్యాపకాలు మాని చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కుజుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తృతీయాధిపతి అలానే వీళ్ళకి వచ్చే దశమాధిపతి అయిన కుజుడు ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు వ్యయస్థానం అంటే లాభంలో ప్రథమార్థంలో ఉంటాడు. లాభంలో ఉండటం వల్ల ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా వీళ్ళ పరిస్థితులన్నీ కూడా. అంటే జనవరి 15, 18 లోపే బాగుంటాయి. నెక్స్ట్ జనవరి 18 తర్వాత బాగుండవు. అంటే వ్యాపార రంగంలో కానీ వృత్తి ఉద్యోగ రంగాల్లో కానీ. ఎందుకంటే లాభంలో 4 గ్రహాలు ఉన్నాయి. లాభంలో 4 గ్రహాలు అంటే రవి బుధుడు శుక్రుడు కుజుడు. లాభస్థానంలో కళత్రకారకుడు వివాహకారకుడు అని శుక్రుడు ఉండటం. అలానే ఇక్కడ కుజుడు కూడా అంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ప్రమాదాల విషయంలో కానీ అంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అంటే యాక్సిడెంట్ జరగకపోవటం. అలానే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ భూములు కానీ రైతులు కానీ వీళ్ళందరికీ బాగుంటుంది. అలానే బుధుడి వల్ల వ్యాపారం అంటే జాయింట్ దారుల వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఆ పంచమాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండటం అన్ని లాభాలే. అంటే చిరు వ్యాపారులు అంటారు. రోడ్డు మీద పూలు పండ్లు బజ్జీలు వేసుకునే వాళ్ళు చిరు వ్యాపారులు అంటారు సహజంగా. అలాంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బడా పారిశ్రామికవేత్తలకి హై లెవెల్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి కూడా బాగుంటుంది. అలానే శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగుండటం వల్ల ఏంటంటే ప్రేమించిన యువకులు కూడా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ దేశం కానీ ఖండం కానీ ఏదైనా సరే ఆ ప్రేమించుకునే యువకులకు పెద్దల ద్వారా ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంది. సినిమా కళాకారులకు బాగుంటుంది. సంగీతము నృత్యము పాటలు పాడే వాళ్ళకి కళారంగంలో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అంటే శుక్రగ్రహం వల్ల బాగుంటుంది. అలానే మంచి
ఈ శుక్రగ్రహం లాభస్థానంలో ఉండటం వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి గుణవంతురాలు కానీ ఆస్తులు ఉన్నవాళ్ళు కానీ అదే డబ్బులు ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఓవరాల్గా వివాహపరంగా అద్భుతంగా ఉంది. వీళ్ళు బంగారు నగలు కొంటారు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు, మంచి వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వాహనం అంటే 4 వీలరేనే కాదు, 2 వీలర్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు సంథింగ్. అలాంటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే కుంభరాశిలో జన్మంలో రాహు ఉన్నాడు. ఏదో రకమైన ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, మైండ్లో ఒకళ్ళతో ఆలోచన చేస్తే ఇంకో ఆలోచన వస్తుంటుంది. అలాంటి 2 వేవ్స్ అనేది ఉండకూడదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఎలా చేస్తే మనం పైకి వెళ్తామనే పాయింట్కి రావాలి. కానీ జనాలందరికీ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు. కొంతమందికి ఎలా ఉంటారంటే 39 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన 42 ఏళ్ళు. మొన్న మధ్యన ఎవరో ఒక అమ్మాయి ఎవరో ఫోన్ చేశారు 42 అటానికి, ఇంకా చదువుతూనే ఉంది, ఇంకా జాబ్ చేస్తుంది, తల్లికి పెద్దగా ఏం అనిపించట్లా అమ్మాయికి పెళ్లి చేయాలని. చూడండి చాలా విచిత్రం. ఒక జాతకం చెబుతుంటేనేమో మీ అబ్బాయి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే గురువుగారండి మా అబ్బాయి ఎలా డెవలప్మెంట్ కావాలో చెప్పండి అంటాడు వాడు. ఎంత విచిత్రమైన సమాధానాలు వస్తాయంటే జ్యోతిష్యులకు మంచి విచిత్రమైన సమాధానాలు వస్తుంటాయి. చూడండి, ఒక వ్యక్తిని ఆరోగ్యపరంగా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యాన్ని చూసుకోండి అంటే మా అబ్బాయి ఐఐటీలో ఎంటెక్ చదువుతాడా లేకపోతే ఏ కాలేజీలో చేర్పించారు ఇది అడుగుతున్నాడు క్వశ్చన్. అది మర్చిపోయి ఎవడన్నా ఇంపార్టెంట్ ఏంటి, అది ఇంపార్టెంట్. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు ఈ కాలంలో, మా అమ్మాయికి అండి 42 ఏళ్ళు అండి, మా అమ్మాయి డాక్టర్ అండి, ఇంకా ఎంఎస్ చేసిందండి, ఎంసీహెచ్ చేసిందండి అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి పెళ్లి చేయాలని సిగ్గు సెర ఉండట్ల నిజం చెప్పాలంటే. లేదు, దీని పేరు ఏం పేరు ఉంది, ఒక రచయిత ఉన్నాడు, గుర్తు రావట్లేదు పేరు. అయితే చాలామంది ఆయన సిగ్గులేని జీవితం మీద రాశాడు, నా నోట్లో ఆడుతుంది కానీ గుర్తు రావట్లే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రైట్. అలాగా వీళ్ళందరికీ ఏంటంటే జ్ఞానం కలగట్ల. ఒకళ్ళు ఏం చేస్తుంటారు, పొద్దున్నే ఉదయం 9 గంటలకు సాఫ్ట్వేర్ జాబు, సాయంత్రం వరకు డబ్బు, సాయంత్రం సంపాదించాలంటారు. సంతానం గురించి ఆలోచన చేయరాడు. ఎందుకు ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పడేయటం, కృష్ణా గోదావరిలో పడేయటానికి. అంటే ఇదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారండి. ఇది తెలియవట్ల ప్రపంచంలో ప్రజలకి. ఇది తెలిసినోడు ప్రపంచంలో ఇది తెలిస్తే అందరూ బాగుపడతారు. మరి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తెగెళ్తున్నారండి, నిజంగా శ్రీశైలం వెళ్తున్నారు, లక్షల మంది జనాలు వెళ్తున్నారు. వాళ్ళకి అసలు ఎందుకు భగవంతుడు వాళ్ళకి ఇవ్వట్లేదు నాకే అర్థం కావట్లేదు ఈ క్వశ్చన్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏమిటంటే వాళ్ళు పరిస్థితుల ప్రకారంగా పెళ్లి చేసుకోలేదంటే అది విషయం వేరే. అది ఇంట్లో ఆర్థిక స్థితిగతులు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఆ విషయం సపరేట్ జోన్. అది అన్నీ ఉండి అంగట్లో శని ఉన్నట్టుగా, అల్లున్నట్లో శని ఉన్నట్టుగా అన్నీ ఉండి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండి అన్నీ ఉండి కూడా సంతానం కలగట్లేదు. కొంతమందికి ఇష్టం ఉండదు పెళ్లి చేసుకోవడం, కొంతమందికి ఇష్టం ఉండదు. వాడేమో 42 ఏళ్ళు 50 ఏళ్ళు, అసలు వాస్తవంగా 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిందంటే అండి గ్యాస్ ట్రబుల్, కూర్చోలేకపోవటం, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తింటే అరగదు, తిన్న తర్వాత కుదరదు, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అందువల్లే పాత రోజుల్లో ఏంటంటే వివాహం అనేది ముందే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏవో రకరకాలు, మన ఇంట్లో షుగర్ లేకపోయినా ఒంట్లో షుగర్ గ్యారంటీగా వస్తుంది. అందువల్ల తొందరగా ఆలోచన చేయాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఒకటి ఉండాలి. మనం దేనికి చేస్తున్నాం. ఒకడేమో 1500కి మందులకు వాడమంటే ఆ మందులు ఎందుకులే అంటాడు, వాడు యాపిల్ ఫోన్ కొంటాడు, సెల్ ఫోన్ కొంటాడు, 6 నెలలకు ఒకసారి మారుస్తుంటాడు, కారు మారుస్తుంటాడు, చాలా మారుస్తుంటారు ఇల్లు, అసలు దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇలాంటి వల్లనే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్న దీనివల్లే వస్తుంటాయి. మరి నవగ్రహాల వల్ల వీళ్ళకి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగట్లేదు అని అనుకుంటున్నాను నేను. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కేతు యొక్క ప్రభావం వల్ల కూడా కొంత జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకంటే 7వ స్థానంలో కేతు ఉన్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో జాగ్రత్త ఉండాలి. అలానే గురువు వక్రగతిలో చతుర్థంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండాలి. దేనికి ఖర్చు చేయాలి దానికి ఖర్చు చేయాలి. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకొని ముందుకెళ్ళి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకో? ఓం నమో నారాయణాయ నమః అనేది ఓం నమ శివాయ పంచాక్షరోటి,
శనికి ద్రాక్షారసంతో అభిషేకం చేయటం ఒకటి, అలానే నల్ల నువ్వులు దానం చేయటం, దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తపారాయణం చేయటం, శనగలు కూడా దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా గుర్తించారు. ధన్యవాదాలు సార్.